అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా విషయాలు కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా ఉందని చెప్పని 14th కమిషన్ చెప్పినటువంటి విషయాన్ని కూడా గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ వాదులు చెప్తున్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫై చేసిందనే విషయాన్ని చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తూ లక్షల మందికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పని ఈ ఎలక్షన్ తర్వాత అనేది చెప్పారు. 58 జీవోతో దాని ద్వారా 59 జీవో ద్వారా ఏదైతే పేద ప్రజలు నా నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్యమంత్రులు గారు కూడా నా నియోజకవర్గంలో ఉంటారు, గవర్నర్ గారు కూడా నా నియోజకవర్గం, హైకోర్టు చీఫ్ జస్టిస్ నా నియోజకవర్గం, ఎక్సెప్ట్ 10 టీవీ తప్ప అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నా నియోజకవర్గం. కానీ అంతే మీకు దండం, మీ అందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్న దగ్గర మాట్లాడియండి సార్. ఎందుకు మీరు అధికారంలో ఉన్నారు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు సార్. అసెంబ్లీ నా నియోజకవర్గం రాదే, అసెంబ్లీ రాదు నా నియోజకవర్గం, అసెంబ్లీ రాదు, అసెంబ్లీ నా నియోజకవర్గం రాదు. అయితే అధ్యక్ష అంత సీరియస్గా నడువు, అప్పుడప్పుడు జోక్స్ కూడా చెప్పుకోవాలి. సభ్యులు చాలా జాగ్రత్త వహించాలంటే ఆయన చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే. ఇద్దరు ముఖ్యమంత్రులు, గవర్నరు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే రామచంద్రారెడ్డి గారి తెలుగు మాత్రం మీరు బోకండి పరిస్థితులు సార్. పెద్దవాళ్ళు సార్, మీరు మొదటి నుంచి కూడా మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను కూడా అదే నియోజకవర్గంలో సార్. ఒకటి 59 జీవో అయితే చెప్పారు సార్ తమరు. రాజ్భవన్ ముంగట ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా మైనారిటీస్, గత 60-70 సంవత్సరాల క్రితము అక్కడ స్థలాల్లో డబ్బులు పెట్టి కొన్నారు సార్. అధ్యక్ష, డబ్బులు పెట్టి అక్కడ ఆ రోజులలో కొన్నటువంటి స్థలాన్ని అదే డబ్బు గిట్ట జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కొన్నుంటే దానికి 100 టైమ్స్ ఎక్కువ ల్యాండ్ వచ్చేది అధ్యక్ష. కానీ వాళ్ళు ఎక్కడో సిటీలో ఉండాలని చెప్పని ఆ కొన్నటువంటి స్థలాల్లో ఇలా సికం భూమి అని చెప్పని, లేకుంటే సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పని, ఈయన రెగ్యులేషన్లు వాళ్ళు చేసుకోవడానికి గవర్నమెంట్ రేటు పెట్టి, ప్రభుత్వం ఉన్నటువంటి బంజారా హిల్స్ ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్నటువంటి రేట్స్ పెట్టి, మారుతి నగర్ కానీ అదే రకంగా జూబ్లీ హిల్స్ పక్కన ఉన్నటువంటి ఒక 18 స్లమ్స్ ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్ రేటు పెట్టి ఈ 59 జీవో కింద అక్కడ కూడా అదే స్లమ్లలో జూబ్లీ హిల్స్ రేటు పెడితే ఎట్లుంటుంది అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రార్థిస్తున్నా, ఎవరైతే 40-50 గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పేద ప్రజలు, 40-50 గజాలలో గత 30 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు సరిపోక ఉన్నటువంటి తక్కువ స్థలంలో కుటుంబం పెరిగి, లేకుంటే ఏదో 1-2-3 ఫ్లాట్స్ రెంట్కి ఇచ్చుకుంటే ఆ రెంట్తో పాటు వాళ్ళు ఇళ్లల్లో కూలీ పని చేసుకునేటటువంటి వాళ్ళు, అలాంటి చోట ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వెళ్ళి ఆ ఇంటికి రెంట్ ఎంత వస్తుంది, మీకు నెలకు జీతం ఎంత, మీరు 3,000 రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 36,000, మీకు రెంట్కు నెలకు 15,000 వస్తున్నాయి, 1,80,000 అవుతుంది. ఈ 36,000 1,80,000 కలిగినట్టయితే 2,16,000 అవుతుంది. కాబట్టి మీరు 2 లక్షల పైన మీకు ఇన్కమ్ ఉంది కాబట్టి మీరు మొత్తం కూడా దాని డబ్బులు కట్టాలి. అది కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రేటు పెట్టి మీరు ఈ లెక్క కట్టి చేస్తున్నారు. కాబట్టి దయచేసి సర్ప్లస్ స్టేటు, కొత్త స్టేటు, ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేయడానికి పవర్తో సహా అన్ని విషయాలలో ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పారు. కొత్త సెక్రటరియట్ కడతామంటున్నారు, కొత్త భవనాలు కడతామంటున్నారు. పేద ప్రజలను దయచేసి ఆలోచించండి సార్. పేద ప్రజలు ఎవరైతే 40-50 గజాలలో ఉన్నటువంటి వాళ్ళు, సర్ప్లస్ ల్యాండ్ కొన్నటువంటి వాళ్ళు, ఈనాడు గాయత్రి హిల్స్ ఉంది, వాళ్ళు సర్ప్లస్ ల్యాండ్ మీద జీపీఏ చేసుకొని గత 30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రేట్ వేస్తే ఏ రకంగా వాళ్ళు ఉంటారో ఒక్కసారి దయచేసి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు దయచేసి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను సార్. అదే రకంగా ఏవైతే
క్వశ్చన్ అయిపోయింది కదా దీంట్లో కూడా లేదు. ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రామచంద్ర గారు అధ్యక్ష ఉపన్యాసం 2-3 క్వశ్చన్స్ కాదు కదా, ఒక క్వశ్చన్ అడిగారు. దానికి 59G ఒకటే మాట్లాడాం కదా సార్. అడుగున్నారు 7 గంటలు 59G ఒకటే మాట్లాడాం కదా సార్. క్లోజ్ చేయండి. ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, దేవాదుల కానీ, ఎస్ఆర్ఎల్సి కానీ సెకండ్ ఫేజ్ ప్రాణహిత చేవెళ్ళ. దీంతో పాటు సార్ అధ్యక్ష ఏదైతే మున్సిపల్ ట్యాక్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినప్పుడు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేయొద్దా అడగొద్దా అనేది చెప్పారో, ఎవరైతే వ్యాపారం 56 లక్షల యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ కమర్షియల్గా ఉన్నటువంటి వాటి ద్వారా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి చోట ఇది ట్యాక్సెస్ మేము కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పని ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుందో, మా రిక్వెస్ట్ తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే సార్ అడిగేది, ఎవరైతే చెప్పులు కుట్టుకుంటున్నటువంటి వాళ్ళు, ఎవరైతే 40-50 గజాలలో ఇల్లు ఉంటూ చిన్న షట్టర్ 6x6 షట్టర్ పెట్టుకున్నటువంటి వాళ్లకు, ఎవరైతే చిన్న చిన్న చెరుకు రసాలు ఇలాంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నాం సార్. హోటళ్లకో లేకుంటే పెద్ద పెద్ద కమర్షియల్ చేసేటటువంటి వాళ్ళని అడగకూడదని అంటలేం సార్. మేము ఏదైతే 5 కేసీఆర్ గారిని పెట్టి 5,000 కోట్లు చేయాలని చెప్పని గతసారి మేము కూడా చేయాలని చెప్పాము. కానీ దానికి 20,000 కోట్లు చేస్తామని ఏదైతే బొంబాయిలాగా ఉన్నట్టు ముంబైలో ఉన్నటువంటిది అధ్యక్ష, అక్కడ వాటర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, బస్సులు ఉన్నాయి, పవర్ ఉంది, అన్ని కూడా కలుపుకొని అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ముంబై ఉంది. ఆ దిశగా మీరు చేయండి, మేము కాదని అనడం లేదు. ఆ దిశగా మేము వసూలు చేసేలో మేము అబ్జెక్షన్ చెప్పడం లేదు. అదే రకంగా అధ్యక్ష సింగరేణి కాలనీస్ వాళ్ళకి అయితే 25,000, సింగరేణి కాలనీ వర్కర్స్కి ఏదైతే 25,000 రూపాయలు అడ్వాన్స్ సీఎం గారు ప్లీజ్ రామచంద్ర రెడ్డి గారు కూర్చోండి. మీరు మీ డౌట్ను సీఎం గారు క్లారిఫై చేస్తారు. ప్లీజ్ రెజ్యూమ్స్ కూర్చో సార్. ప్లీజ్ కంక్లూడ్. కార్పొరేషన్ అధ్యక్ష సునం రాజయ్య గారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ అది, ఇప్పుడు రాష్ట్రంలో ఈ పోడు సాగుదారులైన గిరిజనులు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా సాగు చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పరుస్తున్నారు. ఎందుకంటే ఫారెస్టు డిపార్ట్మెంటు, పోలీసు వారు జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతంలో నిర్బంధం గొడవలు జరుగుతున్నాయి. దానికి ఏదైనా ఒకటి, ఎందుకంటే రుణమాఫీ విషయం వచ్చినప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాల వాళ్ళని, ఎమ్మెల్యేలని, మంత్రులను పిలిచి అట్లా ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. అటువంటి దాన్ని ఏదైనా ఒక పరిష్కార మార్గం చూసి సాగులో ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అది దయచేసి ఒక ఆలోచన చేయాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే నిన్న మొన్న నా నియోజకవర్గంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు వాళ్ళ పంటల్ని బౌండరీ దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు గొడవలు పడుతున్నారు జిల్లాలో కూడా. దాన్ని దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి వివరణ, ఒక హామీ ఇచ్చి దానికి పరిష్కార మార్గం పోడు సాగుదారులకి 30-40 ఏళ్ళుగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక మార్గం చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. పాయ వెంకటేశ్వర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం పైన సభ్యులందరూ మాట్లాడిన వాటి అంశాలపైన చాలా స్పష్టత ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఇప్పుడు గిరిజన విశ్వవిద్యాలయము సంబంధించి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను. గిరిజన విశ్వవిద్యాలయం అధ్యక్ష,
మిత్రులు రామచంద్రారెడ్డి గారు రాజ్భవన్ మక్తా విషయం కానీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతంలో ఉండే స్లమ్స్ విషయంలో కానీ చెప్పినారు. దీంట్లో 2-3 విషయాలు వస్తాయి. రామచంద్రారెడ్డి గారు, నగర శాసనసభ్యులు అందరూ కూడా సంబంధించిన అంశం ఇది. ఒకటి, ఈ కబ్జాలు పెట్టినటువంటి ఇండ్లు గుడిసెలు కట్టుకున్నటువంటి అనేక ప్రాంతాలలో ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి చెరువులు మాయమైనవి, ఇండ్లే అయిపోయినాయి మొత్తం. ఆ చెరువులు కుంట శిఖరాలు కట్టినవి కొన్ని ఉన్నాయి. కొన్ని నాలాస్ అని ఉంటాయి, మీకు తెలుసు. ఆ నాలాల మీద కట్టినటువంటివి ఉన్నాయి. ఎవ్వి లేకుండా క్లియర్గా ఉన్నాయి కొన్ని ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, నిన్న మొన్ననే నేను రంగారెడ్డి హైదరాబాద్ కలెక్టర్లతో మాట్లాడినాం. జిల్లాలలో ఇంత పెద్ద సమస్యలు ఉండే, తక్కువ ఉంటుంది అక్కడ సమస్య. కాబట్టి దానికి ఏం చేయాలి ప్రభుత్వం అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆయాన్ని చేంజ్ చేసి, ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ చేసి వాళ్ళకి మనం పట్టాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని తప్పకుండా చేద్దాం. ప్రభుత్వానికి అధికారులకు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే విధంగా ఈ సబ్జెక్ట్ని ఒక పావు గంట 20 నిమిషాలు మనం సుదీర్ఘం పెట్టకుండా, అందరు శాసనసభలకు సంబంధించింది కాదు. సరే, జిల్లాల శాసనసభ్యులు కూడా వాళ్ళ జిల్లాలో ఉంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు. తక్కువ సమయంలో ఒక 20 నిమిషాలు రెస్ట్రిక్టెడ్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎజెండాలో మనం పెట్టించుకుందాం. నేను రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను. ఈ పట్టాలు సర్టిఫికేట్ 58 కానీ జీవో 59 కానీ 4 లక్షల పైచీలకు ఉన్నాయి, పెద్ద సంఖ్య. ఎంత తొందరగా మనం ఇవ్వగలిగితే అంత మనకు అందరికి కూడా మంచి పేరు వస్తుంది. ఎవరు నియోజకవర్గం వాళ్ళని కూడా పంపించుకుంటారు. కాబట్టి శాసనసభలో కూడా ఒక 15 నిమిషాలు చర్చించుదాము. ఫైనల్గా లాంచ్ చేయబోయే ముందు మళ్ళీ శాసనసభ్యుల సమావేశం కూడా పిలుస్తాను. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటన్నీ టకాటకా ఇచ్చేద్దాం, వివాదం లేకుండా ఉండేటి. వివాదం ఉన్న వాటికి ఎంత టైం తీసుకుందాం, 10 రోజుల వారమా? మనం వాళ్ళకు కూడా అధికారులకు బలం కూడా ఇవ్వాలి. మనం చట్టం మార్చకూడదు, సాధ్యం కాదు. చట్టం అంటే కన్వర్షన్ చేయకుండా వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ఆలోచన చేసుకొని ముందుకు పోదాం. దాని మీద అందరికి కూడా 1-2 నెలలనే వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకుందాం. మక్తాకు సంబంధించి రాజ్భవన్ ముందు మక్తాకు సంబంధించి రామచంద్ర గారు చెప్పినారు. అది కూడా ఎఫ్టీఎల్ వివాదం ఉంది. దానికి వాస్తవానికి కొంత అది ఎఫ్టీఎల్ లేదు, రైలు పార్టీలకు యువతలు ఉండేది ఎఫ్టీఎల్ కాదు. ఓకే, దాన్ని కూడా చెయ్యాలి అనుకుంటే ఏంటంటే ఇప్పుడు జస్టిఫై చేసి చేయాలి. మనం ఎట్లా జస్టిఫై చేయాలి, ఏం చేయాలనేది అది కూడా మనం విచారించుకుందాం. వాళ్ళు ఆల్రెడీ బస్తీ అయిపోయింది, 2 అంతస్తుల 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. వాళ్ళకి ఇవ్వకపోవడం కూడా ధర్మం కాదు, ఇవ్వాలి. అందరం కలిసి కూర్చొని ఎట్లా దాన్ని సమస్య పరిష్కారం చేద్దాం. రేటు విషయం చెప్పినారు మీరు. జూబ్లీ హిల్స్, ఆ ఫిలిం నగర్ సొసైటీ, మిగతా అన్నీ ఉన్నాయి. ప్లస్ మిగతా బంజారా హిల్స్ స్లమ్స్ కూడా ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళకి అధ్యక్ష గవర్నమెంట్ రేట్లో 10% పెట్టిండ్రు. గవర్నమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుందో దానిలో 10%, దట్ ఈస్ జస్ట్ నథింగ్. కాబట్టి అది పెద్ద వాల్యూయే కాదు. వాళ్ళకి పట్టా ఇవ్వాలంటే ఒక ఇది కావాలి కాబట్టి పెట్టిండ్రు. అది 125 గజాల లోపల ఉంటే రేట్ ఉండదు, బట్ 125 దాటితేనే ఉంటుంది. అందువల్ల అది కూడా ఏముందో మనం వాస్తవంగా ఆలోచన చేసుకుందాం. అంత ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను ఎట్లాగో తిరగదలుచుకుంటున్నాను ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత. అవసరం కూడా మీ కాన్స్టిట్యూన్సీ కాడికి నేనే వస్తాను. బండారు దత్తాత్రేయ గారిని కూడా రమ్మందాం, వారు కూడా దానికి మెంబర్గా ఉన్నారు. అందరం కూర్చొని అక్కడనే దేర్ అండ్ దెన్ నగర మంత్రులను నమ్మందాం, రెవెన్యూ మినిస్టర్ గారిని నమ్మందాం. అందరం కూర్చొని దేర్ అండ్ దెనే మనం డెసిషన్ తీసుకొని కూడా ఆదేశం ఇచ్చి ముందుకు పోదాం. మున్నై పోదాం మనము. అయినంత వరకు ఈజీగా అయ్యేది కానివ్వండి. మిగిలిన అనుకుంటే ఆన్ ది స్పాట్ ఎంక్వైరీ చేసైనా సరే మనమే పోయి కూర్చొని అధికారులను పెట్టుకొని మనం ఇచ్చే కార్యక్రమం చేసుకుందాం. సున్నం రాజయ్య గారు పోడు వ్యవసాయం గురించి చెప్పినారు. నిజంగా పోడు వ్యవసాయం మస్తుగానే బడ్జెట్లో మాట్లాడదామండి. ఇప్పుడు మన రాజయ్య గారేమో పోడు వ్యవసాయం మీద చెప్పినారు. గతంలో వాళ్ళు ఆక్రమించుకొని ఉన్న పోడు వ్యవసాయం అయితేనేమో ఇంకో మాట కూడా మనం స్పష్టంగా చెప్పానండి. మనం చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వమైనా ఖచ్చితంగా ఫ్యాక్ట్ చెప్పాలి ప్రజలకి. లేకపోతే అనవసరంగా వాళ్ళు పోలీసుల బారిన పడతారు, దెబ్బలు తింటారు, లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఫారెస్ట్ ల్యాండ్ను పట్టా ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు. ఈ పోడు వ్యవసాయం పట్టాలు ఇచ్చింది కూడా అది ఎఫ్ఆర్ఓఆర్ అండి, ఆర్ఓఎఫ్ఆర్. వాళ్ళు కొంత ఫారెస్ట్కు అనుకూలంగా ఉండే తోటలు, పండ్ల తోటలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు తప్ప ఆ భూమి వాళ్ళ సొంతం కాదు. అది ఆర్ఓఎఫ్ఆర్ అంటే మామూలు పట్టా లాంటి పట్టా కాదు. అది
అది మన చేతుల్లో ఉన్న చట్టం కాదు, సెంట్రల్ యాక్ట్ అది. కాబట్టి ROFR కింద ఎంతమంది అవుతున్నారో ఆల్రెడీ ఇవ్వబడి వాళ్ళను 100% ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇంకో సైమల్టేనియస్గా మీతో నాది ఇంకో మాట ఏంటంటే, పర్టికులర్లీ మీ జిల్లాలో సమస్య బాగుంది. ఛత్తీస్గఢ్ నుంచి కూడా గొత్తికోయలు వచ్చి కొంత ఆక్రమిస్తూ ఉన్నారు. మరి ఇట్లా అడవులు నరుక్కుంటూ పోతే అది ఉండే పరిస్థితి కూడా ఉండదు ఇక. కాబట్టి ఎంతవరకు అయితే ఉందో, ఎంతవరకు ROFR ఇచ్చిండ్రో అంతవరకు మనం పర్మిషన్ చేయమందాం. ఆ తర్వాత 1 ఇంచు కూడా భూమి ఎవరికి ఆక్రమించకుండా మనందరం బాధ్యత వహించాలి. అక్కడ ప్రభుత్వం కఠినంగా ఉంటుంది, చట్టాలు ఎన్ఫోర్స్ అవుతాయి, నిర్దాక్షిణ్యంగానే వ్యవహారం కూడా చేయడం జరుగుతుంది. ఆ మెసేజ్ మనం క్లియర్గా లౌడ్గా ఇవ్వకపోతే ఇక అడవులు ఉండే పరిస్థితే లేదు. ఇక అడవులు ఉండాలంటే కంపల్సరీ దాని మీద మనం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇవ్వబడ్డ హక్కులను కాపాడాలి, ఆల్రెడీ ఆకుపోయిన వాళ్ళని రక్షించాలా, కొత్త ఆక్రమణలు జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ముందుకు పోదాం. లాస్ట్కు పాయం వెంకటేశ్వర్లు గారు గిరిజన యూనివర్సిటీ గురించి అడిగినారు. వాళ్ళు గతంలో కొంత డబ్బు పెట్టినారు కేంద్ర ప్రభుత్వం, ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం మెదక్ జిల్లాలో. మరి గిరిజన యూనివర్సిటీ కాదు, సారీ మన హార్టికల్చర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీకి ఈసారి కూడా బడ్జెట్లో చెప్పినారు. డబ్బు కూడా కొంత ఇండికేట్ అయినట్టుంది. ఎక్కడ పెడదామనేది మన గిరిజన ఎమ్మెల్యేలతో మాట్లాడదామని అనుకున్నాం. మరి గిరిజనులదని చెప్పి కొంచెం ఎక్కడో మారుమూల ప్రాంతాలు పెడితే నడుస్తుందా, ప్రొఫెసర్లు పోతారా పోరా, అవన్నీ కూడా సమస్యలని. కాకపోతే మన ట్రైబల్ ఎమ్మెల్యేస్ మళ్ళా కలుద్దామని అనుకున్నాం. ఆ రోజు మనం ఒక ట్రైబల్ ఎమ్మెల్యేస్ మీటింగ్ పెడదాం, దానిలో ఆమోదయోగ్యంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకుందాం, అందరూ ఆమోదించోటనే దాన్ని పెట్టుకుందాం. అధ్యక్ష, నేను అందరికి కూడా క్లారిఫై కూడా చేసిన, మాకు ఇప్పుడు క్యాబినెట్ సమావేశం కూడా ఉంది, తెల్లారిత బడ్జెట్ ఉంది. దయచేసి గౌరవ సభ్యులందరికీ నా మనవి, సభ సంస్కారం కాబట్టి యునానిమస్గానే గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పాస్ చేస్తే నేను థ్యాంక్స్ తెలియజేస్తాను అధ్యక్ష.